ప్రకాశం జిల్లా ఒంగోలు ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఒంగోలు ట్రిపుల్ ఐటీ కాలేజ్ క్యాంపస్ను మార్కాపురం జిల్లా బల్లేపల్లి వద్దకు తరలిస్తున్నందుకు నిరసనగా క్యాంపస్ విద్యార్థులు జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కనిగిరి వద్దు ఒంగోలు ముద్దు అనే క్యాంపస్ నినాదాలతో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ను దద్దరిల్లింది. ప్రస్తుతం ఉన్న ఒంగోలు క్యాంపస్ నుండి కనిగిరికి మార్చడం ఎదురయ్యే సమస్యల గురించి విద్యార్థులు వెల్లడించారు. జిల్లాలో 2016లో ట్రిపుల్ ఐటీ ఒంగోలుకు కేటాయిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మీకు ఒకటే క్వశ్చన్, మీరు పాదయాత్ర చేసేటప్పుడు హామీ ఇచ్చారు కదా, ఒంగోలులో ట్రిపుల్ ఐటీ ఉంటుంది, ఒంగోలులోనే కొనసాగిస్తాం, యూనివర్సిటీకి నిధులు ఇస్తామని చెప్పారు కదా. ఈరోజు రాజకీయ స్వార్థ రాజకీయాల కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కనిగిరి ప్రాంతానికి ఎట్లా తరలిస్తారు ట్రిపుల్ ఐటీని? అంటే రాజకీయ నాయకుల పిల్లలేమో ఇతర రాష్ట్రాల్లో చదువుతారు, వీళ్ళు పేద వర్గాలకు సంబంధించిన విద్యార్థులైనా మంచినీళ్ళు లేని ప్రదేశం ఫ్లోరైడ్ ప్రాంతమైన కనిగిరి ప్రాంతంలో ట్రిపుల్ ఐటీ మార్చడం వల్ల విద్యార్థులు అసలు చదవటానికి కూడా వీలు పడే పరిస్థితి ఉంది. అయితే ఈరోజు కావాలని చెప్పి ట్రిపుల్ ఐటీని ఒంగోలులో ఉన్న ట్రిపుల్ ఐటీని తీసుకొని వెళ్ళి బల్లిపల్లి కనిగిరి దగ్గర పెట్టడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దానిలో భాగంగా విద్యార్థులందరూ కూడా ఈరోజు తరగతులు బహిష్కరించి నల్ల రిబ్బన్లు పెట్టుకొని నారా లోకేష్ గారు మంత్రి గారికి మనవి చేస్తున్నాం. అయ్యా నారా లోకేష్ గారు, ఈరోజు ఈ పిల్లల్ని మంచి భవిష్యత్తు వైపు నడిపించండి, ఒంగోలులోనే ట్రిపుల్ ఐటీ కొనసాగించే విధంగా మీరు సహకరించాలని చెప్పి నినాదాలు చేయడం జరిగింది. ఈ ఉద్యమం ఆగదు, కొంతమంది రాజకీయ నాయకులు స్పందించాలి. ప్రకాశం జిల్లాలో